ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ మీద ఉంటుంది అండ్ కొంచెం కాంట్రవర్షియల్గా నన్ను తిట్టుకునే దానికి దగ్గరగా ఆల్రెడీ ట్విట్టర్లో నన్ను ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా మనకైతే పాజిటివే ఉంది. ఇంకా ట్విట్టర్ గురించి తెలిసిందే కదా, ట్విట్టర్ అంటే ఇంక బూతులు ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చేది మాట్లాడుతూ ఉంటుంది, నార్మలే. అవి మనం రాటు తెలిపాను 8-9 సంవత్సరాల నుంచి రివ్యూ ఫీల్డ్లో ఉండి గట్టిగా రాటు తెలిపాను. మనకు ఏదైనా అనిపిస్తే, మన మనసుకి నిజం అనిపిస్తే ఆ నిజాన్ని చెప్పకుండా ఉండేదే లేదు. గట్టిగా స్ట్రైట్గా పాయింట్ బై పాయింట్ చెప్పి తీరాల్సిందే. సో ఈ వీడియో చాలా గట్టిగా ఉంటుంది, కొంతమంది హట్ అవ్వచ్చు. ఫస్ట్ నేనేమంటానంటే 20,000 లైక్స్ ఆల్రెడీ ఎవ్రీడే ఇచ్చినట్టుగానే ఈ వీడియోకి కూడా ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి మావా, చేయండి. దాంతోపాటుగా కింద కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా స్టోరీస్ చెక్ చేయండి, మీకు చాలా క్లారిటీస్ వస్తాయి, చాలా తెలుస్తాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, అంత కాంట్రవర్షియల్గా జరుగుతున్నాయి. నేను వాంటెడ్గా ఏది కాంట్రవర్షీ చేయను మావా. నేను ఎప్పుడైనా కూడా ఎక్కువ ఒకదాన్ని ప్రొలాగ్ ఎప్పుడు చేస్తానంటే, అవతల వాళ్ళు ఎంతసేపటికి వినకపోయాను అనుకో, నేను క్లియర్గా ప్రూఫ్స్తో దిగేస్తాను, ఇంకా అటాక్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాగే నేను లైన్ దాటి పర్సనల్ విషయాలకు వెళ్ళడం, లైన్ దాటి ఇక వీళ్ళని ఏదో చేసేద్దాం వాళ్ళ కంటెస్టెంట్స్ నా విధానంగా పోలేను. అది ప్రాబ్లం. అలా పోయే పని అయితే నన్ను చూసి ఆ పిఆర్లకు కొంచెం భయం ఉంటుంది, కానీ అలా లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను కొంచెం జాగ్రత్తగానే వెళ్తాను, పద్ధతిగానే వెళ్తాను. ఇప్పుడు ఈరోజు ఏం జరిగిందంటే, ఇది ఈ ఓటింగ్ అనాలిసిస్ రిలేటెడే. యాక్చువల్గా ఈ సీజన్లో విన్నింగ్కి బాగా దగ్గరగా ఉంది తనుజ గారు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. విన్నింగ్కి కొంచెం దగ్గరలా ఉంటున్నట్టుగా ఉండింది కళ్యాణ్. బట్ ఈరోజు ఎపిసోడ్ తర్వాత విన్నింగ్ రేస్కి తనుజ గారికి కొంచెం దగ్గరగా రాబోతున్నాడు కళ్యాణ్ అనేది, దట్ ఈస్ మై స్టేట్మెంట్, మార్క్ మై వర్డ్స్. ఈరోజు ఎపిసోడ్ తర్వాత మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఈరోజు ఎపిసోడ్ తర్వాత కళ్యాణ్ విన్నింగ్ రేస్కి దగ్గరగా వస్తున్నాడు. కానీ పులిహోర దెబ్బతీస్తుందా అనే పాయింట్ మీద మాట్లాడి, ఇప్పుడు ఓటింగ్ ఎలా ఉంది, కళ్యాణ్ రిలేటెడ్గా ఎలా ఉంది, ఇమాన్యుల్ రిలేటెడ్గా ఎలా ఉంది, అసలు ఓవరాల్గా ఓటింగ్ రికార్డులు బద్దలు కొడుతున్నది ఏంటి అనే పాయింట్ మీద కూడా మాట్లాడతారు. ఈ వీడియో లెంత్ ఉండదు, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా లాగుతాను. ఫస్ట్ తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఈ సీజన్లో. ఈ పర్టికులర్ వారంలో నామినేషన్లో రాకపోవడం కొంచెం బ్యాడ్ లక్కే. ఎందుకు బ్యాడ్ లక్ చెప్తాను అంటే, పెద్ద బ్యాడ్ లక్ కాదు, కొంచెం. రీజన్ ఏంటంటే, ఈ వారం రికార్డు బ్రేకింగ్ ఓటింగ్ పడుతుంది. ఇది అఫీషియల్ ఓటింగ్లో. ఎందుకు రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ అంటే, ఈ పర్టికులర్ వారం వచ్చేంత టీఆర్పీ ఈ సీజన్లో ఏ వారం రాదు. హైయెస్ట్ టీఆర్పీ రాబోతుంది, మార్క్ మై వర్డ్స్. రామారావుతో ఎలిమినేట్ అయిన వారం బీభత్సమైన టీఆర్పీలు. ఓవరాల్గా సీజన్ మొత్తం టీఆర్పీలు భయంకరం. సీజన్ 4 తర్వాత ఏ సీజన్లో కూడా ఈ సీజన్లో వచ్చినంత టీఆర్పీలు రావట్లేదు. అలాంటిది ఫ్యామిలీ వీక్లో అల్లాడిచ్చే ఓటింగ్ వస్తుంది. దట్టు ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్కి అలవాటు పడతారు. ఈ పర్టికులర్ వారంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఓటింగ్ చేస్తారు. ఓవరాల్గా ఓటింగ్ చేసే పర్సంటేజ్, ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే జనాల పర్సంటేజ్ పెరిగినప్పుడు ఆ పర్టికులర్ వారంలో ఎవరైతే ఓటింగ్లో ఉంటారో వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. ఆ ఓటింగ్ కొంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం, వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతారు. ఎంత నచ్చినప్పుడు తనుజ గారు బాగా నచ్చారు అనుకోండి, ఆవిడకి ఓటు వేయలేరు కదా. ఈ పర్టికులర్ వారం వాళ్ళ సిస్టర్ వచ్చారు, ఆ ఎమోషనల్ బాండింగ్ కుదిరింది, బాగా మాట్లాడారు, ఇవన్నీ ఓటింగ్గా కన్వర్ట్ కావడానికి లేదు. ఈ పర్టికులర్ వారం ఆవిడ క్యాప్టెన్ అవడం వల్ల ఓటింగ్ లేరు. కానీ ఓటింగ్లో ఉన్న 6 మందికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రికార్డు బ్రేకింగ్ ఓటింగ్, హైయెస్ట్ ఓటింగ్ ఈ వారంలో పడబోతుంది. హైయెస్ట్ ఓటింగ్ ఈ సీజన్ మొత్తం మీద. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ చెప్పేసి ఓటింగ్లో దిగిపోదాం. ఈ కాంట్రవర్సీ ఏంటో కూడా మాట్లాడతా. రికార్డు బ్రేక్ చేశాడయా కళ్యాణ్ పడాల, రికార్డు బ్రేక్ చేశాడు. ఇది ఎంతమంది గమనించున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా కళ్యాణ్, తనుజ, ఇమాన్యుల్ వాళ్ళ ముగ్గురులో ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు విన్నర్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో చెప్పండి. డెమాన్ పవన్ కూడా ఛాన్స్ ఉందా, డెమాన్ పవన్ విన్నర్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఈ నలుగురులో ఎవరిని మీరు విన్నర్ చేయాలనుకున్నారో కామెంట్ చేయండి. నా వర్షన్ నేను చెప్తాను ఈరోజు. పాయింట్ ఏంటంటే, రికార్డు బ్రేకింగ్ ఏంటంటే కళ్యాణ్ పడాల చేసింది. ఈరోజు మొత్తం మీద ఈ 3 రోజుల నుంచి ఫ్యామిలీ వీక్కి సంబంధించిన ప్రోమోలు వచ్చాయి. ఫ్యామిలీ వీక్కి సంబంధించిన వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, వాళ్ళ కూతుర్లు కానీ, అలా ఫ్యామిలీ వీక్కి సంబంధించి ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఆ ప్రోమోలు ఏదైతే వేస్తున్నారో ఆ ప్రోమోలలో హైయెస్ట్ లైక్స్ 50,000 లైక్లు. నేను వీడియో స్టార్ట్ చేయకముందు 50,000 లైక్స్ కంప్లీట్ చేసింది కళ్యాణ్ పడాల ప్రోమో. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, లైక్స్ అక్కడ ఈక్వల్ టు ఓటింగ్. అంటే ఇక 100% అది ఇక్కడ కన్వర్ట్ అవుతుంది కాదు, అంటే పల్స్ తెలుస్తుంది, జనాల పల్స్ తెలిసే ఇంప్లికేట్ చేసేది. దట్టు అట్లీస్ట్ ఈ పర్టికులర్ సీజన్, అట్లీస్ట్ ఈ పర్టికులర్ వీక్ జనాల పల్స్ ఎలా ఉంది, ఎమోషనల్గా ఎవరిది అటాచ్ అయింది జనాలకి, ఎవరిది బాగా కనెక్ట్ అయింది అనే పాయింట్ మనకు తెలుస్తుంది. 50,000 లైక్లు తర్వాత తనుజ గారికి సంథింగ్ 40,000 లైక్లు, మిగతా వాళ్ళకి 29,000 లైక్లు, 26,000 లైక్లు అలాగే ఉన్నాయి. ఇలా ఇక్కడ ఫ్యామిలీస్ని తక్కువ చేయడం కాదు, ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ అందరిది ఈక్వల్. నేను అందుకని ఎవరిది కూడా తక్కువ చేసుకోవడం, ఎక్కడ రివ్యూస్లో కూడా మాట్లాడట్లా. అది ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా తప్పులు ఉన్నా కూడా మాట్లాడట్లా, ఎందుకంటే వాళ్ళంతా మాట్లాడడం తప్పు. అలాగే వాళ్ళని కంపేర్ చేయడం, వాళ్ళ బంధాలని, సంబంధాలని, వాళ్ళ ఎమోషన్స్ని కంపేర్ చేయడం చాలా తప్పు. కానీ ఇక్కడ కంపేర్ చేసింది ఏంటంటే, జనాలు ఏ ఫ్యామిలీ కోసం వెయిట్ చేశారు ఈగర్గా అనే పాయింట్ మీద కంపేర్ చేస్తారు. అది ఎందుకు కంపేర్ చేస్తారంటే, ఈ పర్టికులర్ వారంలో ఓటింగ్కి అది ఇంప్లై అవుతుందని.
ఎందుకంటే కళ్యాణ్కి ఈ వారం ఎంత పాజిటివ్ అయింది అనేది చెప్పాలనేది నా ఉద్దేశం. అన్ని లైక్లు వచ్చి అంత రికార్డ్ బ్రేకింగ్ లైక్లు వచ్చాయి కాబట్టి ఈ వారం ప్లస్ అయింది ఈ ఓటింగ్లో. ఎందుకు ప్లస్ అయిందని ఎగ్జాంపుల్ చెప్పడానికి చేశారు. దీన్ని తప్పుగా భావించే వాళ్ళు ఈ బొచ్చుగాళ్ళు ఉంటారు కొంతమంది ట్విట్టర్లో, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇదే ఫీల్ అవుతారు. మన వాళ్ళు న్యూట్రల్ ఆడియన్స్, మన సబ్స్క్రైబర్లు, మన దేవుళ్ళు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే వాళ్ళ కోసం చెప్పింది ఇది పక్కన పెట్టండి మామ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కళ్యాణ్ పడాలకి ఎంత కాదన్నా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఆటలో టాస్క్లో పర్ఫార్మెన్స్ లేకపోయినా, పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ లేకపోయినా త్రూ హిస్ బిహేవియర్, తన సాక్రిఫైజింగ్ నేచర్ కావచ్చు, సరేలే మనం బాధపడడం అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా చూద్దామనేసి ఉద్దేశం కావచ్చు, నాకెలాగూ ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ బాధ ఇంకొకరు రాకూడదనే ఉద్దేశం అవ్వచ్చు, అవతల వాళ్ళకి సాక్రిఫైస్ చేసే విధానం కావచ్చు, బిహేవియర్ పరంగా పాజిటివిటీ వచ్చి తెలియకుండా అతను ఓటింగ్ తనుజ గారికి దగ్గరగా వస్తున్నారు. నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఇలా వస్తుంది ఏంట్రా, ఇలా వస్తుందా, ఇంపాసిబుల్, తనుజ గారికి వారు వన్ సైడ్ అవ్వబోయింది, వారు వన్ సైడ్ ఆవిడే గెలుస్తారు అనుకునే సిచ్యువేషన్ నుంచి హోల్డ్ ఆన్, కళ్యాణ్ వస్తున్నాడు రా, కళ్యాణ్ కూడా గెలవచ్చు అనే సిచ్యువేషన్ దాకా తీసుకుని వచ్చింది బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్. కానీ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్కి దగ్గరికి అతను కూడా విన్నింగ్ రేస్లోకి ఈ పర్టికులర్ ఎపిసోడ్ తర్వాత రాబోతున్నాడు. బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఇది. వాళ్ళ మదర్కి ఇచ్చిన మాట కావచ్చు, వాళ్ళ మదర్కి ప్రామిస్ చేసింది కావచ్చు, నేను పలానా వాడి కొడుకుని కాదు, నా తండ్రి నా అమ్మ అనేసి చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాను, మా అమ్మ నాన్నని స్టేజ్ మీద నిలబెట్టాను, మా అమ్మ నాన్నని ఇంతమంది కోట్ల మందికి పరిచయం చేశానని ఒక పర్సన్ ఎక్కడో అదం స్థాయిలో ఉండి, అతను వాళ్ళ ఫ్యామిలీ బాగా అదం స్థాయిలో ఉన్న ఫ్యామిలీని ఒక చిన్న జాబ్ చేసుకున్న వ్యక్తి తెలియకుండా కామన్ మ్యాన్గా అవకాశం వచ్చిన దాంట్లో విన్నర్ రేస్ దాకా దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని హౌస్లోకి, వాళ్ళ అమ్మని స్టేజ్ మీదకి వాళ్ళ నాన్నగారు రాబోతున్నారనేసి విన్నా. ఇంత దాకా తీసుకొని వచ్చి అతను ప్రౌడ్గా అక్కడ చెప్పాడంటే అతని ఫీలింగ్ ఎంత గట్టిగా అనుకున్నది చూడండి. అంటే ఎలాగైనా నేను ఈ స్థాయికి వస్తానని తనకే అనిపించలేదు కాబట్టి ఈ స్థాయికి వచ్చిందనే గొప్పగా ఫీల్ అయ్యి అనౌన్స్మెంట్ చేశాడు. ఒక తల్లికి అంతకంటే ఏం కావాలి, సూపర్ అనిపించింది, ప్రామిస్ చేశాడు. వాళ్ళ మదర్ కూడా కప్పు కొట్టుకొని రా అన్నారు. ఇది బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్. దీని ఎఫెక్ట్ వల్ల కూడా ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ నేను ఒక పోల్ కూడా పెడతాను, మీరే చూడండి కమ్యూనిటీ పోల్లో. ఇది పరిస్థితి. ఇతనికి ఇది పడుతుంటే కానీ అని ఎందుకు పెట్టారంటే ఈ పులిహోర దెబ్బతీస్తుందంటే ఇతనికి విన్నింగ్ రేసులో గట్టిగా వచ్చేసాడు. కానీ ఇతన్ని దెబ్బతీస్తే ఏం దెబ్బతీయొచ్చు అంటే పులిహోర. మీరు ఎంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అయినా దయచేసి న్యూట్రల్గా ఆలోచించకుండా ప్రతిదీ డబ్బా కొట్టడం, ప్రతిదీ ఏమి చేసినా మీ వాడు ఏం చేసినా, మీ తనుజ గారు ఏం చేసినా డబ్బా కొట్టే రోజులు లేవు మామ. డబ్బా కొట్టే రోజుల నుంచి దగ్గరగా వద్దు, పిఆర్లు చేస్తారు. అది తప్పంటే తప్పే. ఎంత కాదన్నా తనుజ గారు క్లియర్గా చెప్తున్నారు. కొన్నిసార్లు ఆవిడ కూడా అలాగే మాట్లాడుతున్నారు, అది క్లియర్ ఉంది. కొన్నిసార్లు మాట్లాడుతున్నారు. మాట్లాడిన కళ్యాణ్కి ఉండాలి కదా, ఎందుకు ఉండాలని చెప్తానండి. నిన్న ఏం చేశారు, నీ జర్నీ నాది, నా జర్నీ నీది, 5 వారాల తర్వాత అనేసి క్లియర్గా చెప్పేసింది అమ్మాయి. మన ఇద్దరికి ఇది ఏం లేదు. అంతకుముందు కూడా నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత అనేసి మాట్లాడి అందరితో ఉన్నట్టే నాతో ఉండగానే బొచ్చడి సార్లు చెప్పింది. ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చేస్తుంది. స్టిల్ ఇతన్ని ట్రూ లవ్ అవ్వచ్చు, నిజంగానే ఇష్టపడి ఉండొచ్చు, మనం దాన్ని తప్పు పట్టలేం. ఏంట్రా సీజన్కి వస్తే ఒక మిలిటరీ పర్సన్ అయితే లవ్ చేయకూడదా, చిన్నపిల్లడు అయితే పెద్ద అమ్మాయిని లవ్ చేయకూడదా, ఏం రూల్ ఉందంటే రూల్ లేదు. బట్ ఇతను చేయడం ఎందుకు తప్పు అనిపిస్తుంది, ఈ చేయడం ఎందుకు పొరపాటుగా నాకు కనపడుతుందంటే తను విన్నింగ్ రేస్లో ఉన్నాడు. తను విన్నింగ్ రేస్లో ఉన్నాడని, టాప్ 2లో ఉన్నాడని తనకు కూడా త్రూ హింట్స్ తెలుసు. తెలిసినప్పుడు తను చేయాల్సింది ఏంటి, టాప్ 1లో తనుజ ఉందని తెలిసినప్పుడు టాప్ 1లో అమ్మాయితో పులిహోర కలుపుతూ ఉంటే ఆ అమ్మాయికి అది పాజిటివ్ వద్ది. ఎందుకు పాజిటివ్ వద్దు తెలుసా, ఆ అమ్మాయికి టాప్ 2%తో రైవల్ లేకుండా పోద్ది. సింపుల్గా అలవోగ్గా తనుజ గారు గెలిచేస్తారు. అది ఇతను తప్పే వద్ది. అంతేగాని తనుజ గారిని అన్నాడుకో ఇంకొక అన్నాడుకు లేదు. ఇతనే ఆ పులిహోర తగ్గించి, ఆ పులిహోర యాంగిల్ తగ్గించి క్లియర్గా ఆవిడ తప్పుల్ని ఎత్తి చూపించలేకపోతున్నాడు. బికాజ్ ఆఫ్ అభిమానం, ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ ఏదైతే ఉందో దానివల్ల. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీరు ఇది ఇలాంటి యాక్సెప్ట్ చేయకపోతే నేను చేయలేను మావ. ఒకటి ఏంటంటే నిన్న జరిగింది మావ, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తనుజ గారు ఏమంటారంటే వాళ్ళ మదర్కి శారీ ఇస్తారు. వాళ్ళ మదర్కి శారీ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చావంటారు, శారీ అనుకుంటాను అది తెలిసినందుకు. శారీ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చావనంటే లేదు నువ్వు అంటే ఇక్కడ ఈ హౌస్లో అఫ్కోర్స్ నువ్వే ఎక్కువ సపోర్ట్ చేసేది, నువ్వని కాదు హౌస్లో అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందరికి కూడా నేనంటే ఇష్టమే అని స్టార్ట్ చేశారు. నార్మల్ కళ్యాణ్ అయితే ఏం చేస్తారు తెలుసా, ఒకనొక టైంలో ఇమాన్యుయల్ అండ్ తనుజ సేఫ్ గేమ్ ఆడారు, మీరు నామినేట్ చేసుకోలేదనేసి మాట్లాడిన వ్యక్తి అంత ధైర్యంగా. కానీ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నిన్న సపోర్ట్ అనే మాట వచ్చి అందరూ సపోర్ట్ చేస్తున్నారని కూడా నార్మల్గా నవ్వుతూ ఉండిపోయాడు. నార్మల్గా అయితే అడగాలి. అదే ఈ లవ్ యాంగిల్, ఈ పులిహోర యాంగిల్ లేకపోతే అడుగుండేవాడు కళ్యాణ్. ఏమని, అదేంటి మొన్న శనివారం చూస్తే నాకు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు సపోర్ట్ అనే దాంట్లో, అందరికీ సపోర్ట్ లేదు, ఎవరికి సపోర్ట్ లేదని చెప్పి లాస్ట్లో ఏదో ఇచ్చి నాకు ఇచ్చావు. ఈరోజు ఏంటి అందరూ సపోర్ట్ అని అంటున్నావు, అది రైట్ అన్నావు, ఇది రైట్ తనుజ ఏం మాట్లాడుతున్నావు, మీ చెల్లెలు చెప్పిన తర్వాత మారిపోయావు అని క్వశ్చన్ చేస్తే హైలైట్ అవుతాడు. ఆ క్వశ్చన్ క్లోజ్గా ఉంటే ఎలా చేస్తాడు, ఆ క్వశ్చన్ పులిహోర యాంగిల్ ఉంటే ఎలా చేస్తాడు, అది ఒకటి నచ్చలేదు. అండ్ ఈరోజు కూడా ఆ అమ్మాయి క్లియర్గా చెప్తుంది, ఆ అమ్మాయి అది గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు, నేను తప్పు పట్టదలుచుకోవట్లా, అది గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. ఏ రకంగా తను క్లోజ్గానే ఉంటుంది. తను ఎందుకు క్లోజ్గా ఉంటుంది అంటే రైవల్రీ ఉండకూడదు. ఆయేష్ అయితే ఎందుకు క్లోజ్గా ఉంది, మాధురి గారితో ఎందుకు క్లోజ్గా ఉంది,
వీళ్ళందరితో ఎందుకు క్లోజ్గా ఉంటున్నారు? ఆవిడ అగెనెస్ట్ అయ్యే వాళ్ళతో ఎవరిని రానివ్వట్లా. సేమ్ నిఖిల్ ఫామ్లా, నిఖిల్ కూడా అదే చేశాడు. ఎవరైతే అగెనెస్ట్ అవ్వాలనుకుంటారో వాళ్ళతో బాగానే ఉంటున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నాయి కానీ ఈవిడ రెచ్చిపోట్లా. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. కానీ ఆ స్ట్రాటజీని కనుక్కొని ఇతను కొంచెం తప్పులాగా అనలేకపోతున్న పులిహోర వల్ల, ఆ ఇష్టం వల్ల. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది తెలుసా? సుమన్ అన్న పిల్లో మీద వాళ్ళ వైఫ్ భార్య గారి పేరు రాశాడు. రాసిన తర్వాత తనుజకి చూపిస్తే తనుజ ఇటు తిరిగి, కళ్యాణ్ నువ్వు ఒకరి పేరు రాయి, పిల్లో మీద నువ్వు ఒకరి పేరు రాయి, రాసి తుడిపి అంటారు. ఒకరి పేరు ఏంటంటే ఒక అమ్మాయి పేరు, నీకు ఇష్టమైన అమ్మాయి పేరు రాయమని, అంతే కదా. ఆయనకి ఇష్టమైన అమ్మాయి పేరు వాళ్ళ వైఫ్ పేరు రాశాడు. నువ్వు ఒకరి పేరు రాసి తుడిపి అనగానే అతను టీ అని రాశాడు. టీ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? మనోడికి చూపించే ఇంట్రెస్ట్ని బట్టి, మనోడి అభిమానాన్ని బట్టి, ఆ లవ్ని బట్టి చూస్తుంటే తనుజ గారని అనుకుంటాంగా. ఇప్పుడు ఈవిడ ఏంటంటే నాకేమనిపించింది తెలుసా? ఈవిడ ఆయన ఏదో రాస్తే ఇతనికి ఎందుకు చెప్పడం? ఇది ఒకవేళ ఈవిడ చెప్పారనుకో, ఈవిడ తప్పే, నేను నో డౌట్ ఈవిడ చెప్పడమే తప్పు. ఎందుకంటే ఈవిడ చెప్తే అతను అదే రాస్తాడు. ఎందుకంటే ఈవిడికి అది తెలియదు కాదు. మొన్న కూడా వాళ్ళ అమ్మగారి లవ్ స్టోరీ గురించి, లవ్ అంటే ఏంటి, ఆ లవ్ అంటే ఎంత కష్టాల్లో ఉన్నా ఏమన్నా కూడా వారి కోసం అడ్డంగా నిలబడడం లవ్ అనేసి అన్నట్టుగా తనుజ గారు అంటారు. వాళ్ళ అమ్మ లవ్ స్టోరీ గురించి విని, కళ్యాణ్ వాళ్ళ అమ్మగారి లవ్ స్టోరీ గురించి విని, అంటే కళ్యాణ్ మా అమ్మ లాయల్టీ నాకు కూడా వచ్చింది అంటాడు. ఇండైరెక్ట్గా ఎంతసేపటికి ఈ అమ్మాయి చుట్టూ ఎదురుతుంది. అప్పుడు తెలుసు కదా అనవసరంగానే ఈ అమ్మాయి ఏదో ఫ్లోలో అడిగేసింది కదా, అమ్మాయి ఖచ్చితంగా ఫ్లోలో అడిగేసింది. దర్ ఈస్ నో డౌట్. అది నేను మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టిన. ఆయన ఏదో రాస్తే నువ్వు కళ్యాణ్ ఎందుకు అడవు, అది రెచ్చగొట్టడం కాదని, దీనికి వేరే వాళ్ళు తీసుకెళ్ళి నెగిటివ్గా తీసుకెళ్ళి ట్విట్టర్లో అమ్మనాబూతులు తిట్టుకుంటా ఉంటే వండరా సావండరా ఎండ దూకు అనుకున్నా. ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆవిడ రెచ్చగొట్టినట్టే ఉంది. అండ్ అదే పర్టికులర్ సిచ్యువేషన్ నేను చెప్పింది కళ్యాణ్ కూడా తప్పు. నువ్వు ఎంతసేపటికి ఆ అమ్మాయి వద్దు 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 అని చెప్పినా కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది. ఆ అమ్మాయి మంచిగా ఇట్లాంటి టైంలో క్లోజ్గానే ఉంటుంది. మళ్ళీ ఇండైరెక్ట్గా నాకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకు నీ పని నువ్వు చూసుకోవచ్చు కానీ యాంగిల్స్ కూడా చెప్తుంది. అతను టీ అని రాశారు. ఎవరికి నెగిటివ్ అవుతుంది? ఎంతసేపటికి టాప్ 1 ఉండే కంటెస్టెంట్తో నువ్వు పులిహోర కలుపుతూ ఉంటే టాప్ 1 కంటెస్టెంట్కి ప్లస్ అవుతుంది కానీ నీకు ఎలా ప్లస్ అవుద్ది? నాకు అది నచ్చట్లేదు మామ. మీరు ఏమన్నా అనుకోండి, తనకి దెబ్బ కొడితే టైటిల్కి దగ్గరగా వచ్చిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోతే బికాస్ ఆఫ్ దట్ పులిహోర వెళ్తారు తప్పించి ఇంకోటి ఏం లేదు. తనని ఇంకా తీసి పారేయడానికి ఏ నెగిటివ్స్ కనిపెట్టలా. ఈ పులిహోర యాంగిల్ మాత్రం నాకు నెగిటివ్ కనిపిస్తుంది. దీంట్లో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో చెప్పండి. అండ్ తనుజ గారు ఆవిడ రిలేటెడ్గా ఇవన్నిటి పాయింట్ మీద నేను ఈరోజు నైట్ ఎపిసోడ్లో మాట్లాడబోతున్నాను. ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి, చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే ఈ పిఆర్ అంతా పనులు ఎట్లా ఉంటాయంటే మా పిఆర్ యాక్టివిటీస్ అన్న ఎంత సిల్లీగా ఉంటాయంటే దానికి వాళ్ళు చెప్పే రీజన్ చూడండి. తర్వాత మరిదనింది కదా, తర్వాత అదేనింది, ఏదేదో చెప్తారు మామ. దీనికి పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు మనుషులు. ఇంకేం చెప్తాంలే, దాని గురించి మాట్లాడతాను, నైట్ ఎపిసోడ్లో మాట్లాడతాను. కానీ ప్రస్తుతానికి ఇది కళ్యాణ్కి ఆ పులిహోర యాంగిల్ ఆపితే కళ్యాణ్ని ఎవడు ఆపలేడు. నేను ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా కళ్యాణ్ కావచ్చు, తనుజ గారు వాళ్ళు కావచ్చు, కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వెళ్ళే వాళ్ళు స్టేజ్ మీద ఎవరు వెళ్తారో ఇదొక్క హింట్ కానీ ఇవ్వగలితే, నువ్వు నీ ఆట మీద ఫోకస్ చేయి. లవ్ ఇవి కాదు అసలు. దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ కాఫీ ఏదో ఒకటి. కానీ నువ్వు జస్ట్ ఫోకస్ చేయాల్సిన గేమ్ మీద అనేది చెప్పగలిగితే ఆపలేరు. కానీ ప్రస్తుతానికి ఈ వారం మాత్రం ఎవడు ఆపలేడు కళ్యాణ్ పడాలని. వాళ్ళ అమ్మగారి ఎపిసోడ్ వర్కౌట్ అయింది. అండ్ వీక్ మొత్తం తన సాక్రిఫైజింగ్ నేచరు, తను అవతలకి హెల్ప్ చేసే విధానం, ఇవన్నీ వర్కౌట్ అయ్యి నెంబర్ 1 పొజిషన్లో రోజుకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇతను పక్కన పెడదాం. నెంబర్ 2 పొజిషన్లో ఇమాన్యుయల్ది ఒక వింతగా వెళ్తుంది మామ. ఎంత వింతగా వెళ్తుందో ఒక మాట చెప్పేసి ఫాస్ట్గా లాగిద్దాం. వీళ్ళిద్దరిది ఏదైతే ఉందో ఈ సీజన్లో తనుజ గారి మిస్టేక్స్ ఉన్నాయి, క్లియర్. ఎందుకంటే సపోర్ట్ లేదంటది, వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పగానే సపోర్ట్ అంటది, వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పగానే అందరితో క్లోజ్ అయిపోద్ది, వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పగానే కళ్యాణ్తో మొన్న ఏదైతే గొడవ పడిందో, సీరియస్ అయిందో, దాని రిలేటెడ్ కూడా మాఫీ అయిపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళ చెల్లెలు వచ్చిన తర్వాత క్లియర్గా మారిపోయింది. దాంతోపాటు అంతకుముందు జరిగిన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ సపోర్ట్ లేదనేది ఈరోజు సపోర్ట్ ఉందనేది, అలా ఫ్లిప్పింగ్ నేచర్ ఉంది. ఫ్లిప్పింగ్ దాంతోపాటు రీతు చౌదరి రిలేటెడ్గా నీ గేమ్ రీతు చౌదరి వల్ల డెమాన్ గేమ్ పాడైపోయింది, డెమాన్ గేమ్ వల్ల రీతు చౌదరి గేమ్ పాడైపోయింది అనేసి మొన్న నామినేషన్ తర్వాత అంది. అంతకుముందు కొన్ని రోజుల క్రితం జైలు దగ్గర వీళ్ళందరూ అడిగినప్పుడు భరణి గారు వీళ్ళందరితో డిస్కషన్ చేసేటప్పుడు భరణి డెమాన్ పవన్ గేమే రీతు వల్ల పాడైపోయింది అన్నది. అంటే కాంట్రడిక్టింగ్ పాయింట్ ఉన్నాయి ఫ్లిప్పులు అన్నీ. ఇలాంటివన్నీ వస్తున్నసరికి ఆటోమేటిక్గా ఆవిడికి నెగిటివ్ ఉన్నాయి. సేమ్ కళ్యాణ్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. ఎలాంటి నెగిటివ్స్? ఆ పులిహోర యాంగిల్, దాంతోపాటుగా మనోడు ఏదైనా అడిగితే నామినేషన్లో చూస్తే సేఫ్ నామినేషన్లో మనం మాత్రం అలా అడిచాలే, సేఫ్ నామినేషన్ వేయడం, సింపుల్గా మాట్లాడేసేయడం, దట్టు అందరితో మంచిగా ఉండిపోవడం. అంటే మనోడు అంత ఇది చేయట్లే, అంత స్పైస్ ఏం రావట్లే మనోడి నుంచి. దాంతోపాటుగా నెంబర్ 1 అని తెలిసినా కూడా ఆవిడికి తానా అంటే తందానా అని తెలుసుకుంటూ ఉండి గేమ్ను పక్కన పెట్టేసి గేమ్ కాదు నాకు తనుజానే ఇంపార్టెంట్ అనేటట్టుగా క్రియేట్ అవుతుంది. ఆ తనుజానే ఇంపార్టెంట్ అనే సెన్స్లో మాట్లాడుతూ అలాగే ఉండిపోతుంది సరే. ఇవి నెగిటివ్స్ ఉన్నాయి. ఈ బిహేవియర్ ఉంది. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఏం ఆడలేదు, తర్వాత ఆడాడు, తర్వాత వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూస్తేనే ఆ పులిహోర ఏమి ఇంకా ఆపట్లేదు. ఇవి నెగిటివ్స్ ఇతనిలో ఉన్నాయి, ఆవిడలో ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఆ పులిహోర ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. వీళ్ళిద్దరిది ఇలా ఉంది. కానీ ఫస్ట్ 1-2 పొజిషన్లు వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరికి గెలిచే ఛాన్స్ హై. కానీ ఇమాన్యుయల్ ఏమవుతుందంటే, ఇమాన్యుయల్కి ఏమన్నా ఉంటే గేమ్ విషయంలో నెగిటివ్స్ లేవు,
ఎంటర్టైన్ విషయంలో నెగిటివ్స్ లేవు. ఉన్న వల్ల ఏంటంటే ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటాడు. ఏదైనా ఎవరికైనా హార్ష్గా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హార్ష్గా చెప్పలేక స్మూత్గా కొంచెం పాలిష్ చేసి చెప్తాడు. ఇది ఒక్కటే నెగిటివ్ తప్పించి నామినేట్లో రావట్లేదు నెగిటివ్ తప్పించి ఇంకేం నెగిటివ్. నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి ఇతను బీభత్సంగా 100% 90% 80% వినర్ అయిపోతారు హిమాలయని చెప్పట్లా. ఏమో ఆయన వీళ్ళిద్దరు హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ వినర్ చేస్తారా, అలాంటి ఛాన్స్ కూడా ఉంది అంటే చెప్పలేం 0% అని చెప్పలేం. అట్లీస్ట్ 5-10% కూడా ఏమో. ఎందుకంటే వీళ్ళు అనవసరంగా కంపు చేసుకుంటున్నారా, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉంటే వీళ్ళిద్దరు అంత కంపు అవుతారు నీకు తెలియట్లేదు. నేను నా మాట నేను చెప్పిన నిజాలు అవుతాయి, దరిద్రం నా నోరంతే. ఎందుకంటే వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండే కొద్ది అనవసరంగా ఆ ర్యాప్ ఎక్కువ బిల్డ్ ఎక్కువ ఇద్దరు ఆటకి నష్టం జరిగేటట్టు అనిపిస్తుంది క్లియర్గా. దానివల్ల ఇమాన్యుల్ ఏమైనా బెనిఫిట్ పొందుతాడా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇమాన్యుల్కి అన్నీ కలిసి వస్తున్నాయి, అంతా బాగా ఆడుతుండు. నామినేషన్లోకి రాకపోయినా కూడా ఎలిమినేట్ అవుతాడా అనేది 0% అందరికీ. అసలు ఇమాన్యుల్ ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా అనే సిచ్యువేషన్లో ఓటింగ్ పడుతుంది, ఓటింగ్ పడుతుంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఈరోజు లెటర్ వచ్చింది, ఆ లెటర్లో స్వీట్ న్యూస్ గుడ్ న్యూస్ వచ్చింది. బిగ్ బాస్కి కూడా ఇమాన్యుల్ ఓటు గ్రాఫ్ ఎంత రేంజ్లో ఉందనే దానికి ఒక ఎలివేషన్ పాయింట్ చెప్తా. 9 వీక్స్ తర్వాత 10th వీక్ నామినేషన్లోకి వచ్చిన ఇమాన్యుల్ని బిగ్ బాస్కి ఇమాన్యుల్ ఓటింగ్ ఎంత గట్టిగా ఉందో, ఎంత నమ్మకం అంటే లాస్ట్ డే ఇమాన్యుల్ ఎపిసోడ్ పడబోతుంది. లాస్ట్ డే జస్ట్ 1.5 hour మాత్రం ఓటింగ్ టైం ఉండేంత ఇమాన్యుల్కి 1.5 hour మాత్రం టైం ఉంది. అలా వైఫ్ నుంచి లెటర్ రావడం, అదే కాబోయే అమ్మాయి నుంచి లెటర్ రావడం, ఇవన్నీ రేపు టెలికాస్ట్ కాబోతున్నాయంటే 1.5 hour టైం. ఎంత నమ్మకం చూడండి బిగ్ బాస్ టీంకి. ఎలాగైనా సేవ్ అవుతారు. ఇమాన్యుల్ ఏంటారు నెగిటివ్ ఏదని, వేరే వాళ్ళకి అలా పెట్టడానికి ధైర్యం ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు. కానీ ఇమాన్యుల్కి 1.5 hour టైం ఉన్నా కూడా లాస్ట్ డే ఫ్యామిలీ వచ్చినా కూడా సేవ్ అయిపోతారు నమ్మకం ఉంది కాబట్టి అంత ఓటింగ్ పడుతుంది. దాంతోపాటుగా ఓటింగ్ అనే కాదు, అసలు ఇమాన్యుల్ అనే కంటెస్టెంట్కి, ఇమాన్యుల్ అనే ఒక ఎంటర్టైనర్కి ఎవరి ఫ్యామిలీ వీక్ వాళ్ళు వచ్చినప్పుడు చేసేది ఏంటి? ఎవరి ఫ్యామిలీ వచ్చిన ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్, ఇమాన్యుల్ ఫుటేజ్ 2-3 minutes ఉంటుంది. ఆ 15 నిమిషాల టైంలో 2-3 minutes ఇమాన్యుల్ ఉంటుంది. ఏ ఫ్యామిలీ వచ్చినా లేకుండా ఉందా? ఎవ్రీ ఫ్యామిలీకి ఇమాన్యుల్ కంటెంట్ లాక్కుంటున్నాడు. అలాంటి వాడు ఓట్లు పడతాయి ఆటోమేటిక్గా. తన ఫ్యామిలీ రావాల్సిన అవసరం లేదు. అవతల అందరి ఫ్యామిలీతో ఇమాన్యుల్ కలిసి ఉన్న ఫుటేజ్ అంతా ఇతని ఫ్యామిలీ వచ్చినంత ఫుటేజ్ ఉంటుంది మళ్ళీ. మరి ఓట్లు పడతాయి ఆటోమేటిక్గా. సో ఓవరాల్గా ఇమాన్యుల్ ఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. వీళ్ళిద్దరు ఏదైనా బొక్కబడి వీళ్ళిద్దరు ఏదైనా వాళ్ళు వీళ్ళు కలిసి హీరో వీళ్ళని కొట్టుకొని కమెడియన్ లేపుతారేమో చూడాలి ఈ 3 వారాలు. నాకు ఈ 3 వారాల్లో ఏం అడ్వాంటేజ్ ఉందంటే ఒక్కటే, కళ్యాణ్ రిలేటెడ్గా పాజిటివ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే 3 weeks ఓన్లీ ఫిజికల్ టాస్క్సే ఉంటాయి. తనుజ గారి కంటే అప్పర్ హ్యాండ్ కొంచెం కళ్యాణ్కి ఇమాన్యుల్కి ఉండొచ్చు, మేబీ ఓవర్ ఫిజికల్ పెడితే, లేకపోతే తనుజ గారు కూడా ఆడతారు. అలా వీళ్ళిద్దరు కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుందేమో కళ్యాణ్కి ఇమాన్యుల్కి అని అనిపిస్తుంది. ఫర్దర్గా 3 weeks టాస్క్లో ఉండడం వల్ల అనేది నా పాయింట్. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుద్దాం చూడాలి. ఇమాన్యుల్ కూడా టాస్క్లు బాగా ఆడతారు కాబట్టి నెక్స్ట్ 3 weeks టాస్క్లు పెట్టి తను అల్లాడించుకుంటూ పోతే గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళి వీళ్ళకి పోటీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ రేపు వీక్ కూడా శనివారం పూట కూడా జరగబోయేది ఏంటంటే, అంటే ఓటింగ్ ఎలా మారిపోతుందో చెప్తాను. శనివారం కూడా నాకు తెలిసి టాప్ 5 కానీ పెట్టమంటే మీ ఫ్యామిలీ మెంబర్ కాకుండా సెకండ్ నుంచి పెట్టుకోండి, వాళ్ళనే ఫస్ట్లో పెట్టండి అనేసి బిగ్ బాస్ అంటే తనుజ ఫ్యామిలీ ఇమాన్యుల్ పెట్టరు, నాకు తెలిసి కళ్యాణ్ పెడతారు. లేదు కళ్యాణ్ ఎందుకు ఎగనెస్ట్ అని చెప్పుకోవాలి, కళ్యాణ్నే పెడతారు. ఎందుకంటే తనుజగా చెప్పాలి కదా సెకండ్ పొజిషన్ ఎవరున్నో చెప్పాలి. ఇమాన్యుల్ ఫ్యామిలీ ఖచ్చితంగా కళ్యాణ్నే పెడతారు ఫస్ట్ పొజిషన్లో. తర్వాత సరికి రీతు చౌదరి ఫ్యామిలీ ఖచ్చితంగా తనుజ గారిని పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడతో కొంచెం సేవ్ చేసింది, ఇవన్నీ ర్యాపర్ ఉన్నాయి కాబట్టి మిస్లీడ్ చేయదలుచుకోరు. కానీ డెమాన్ ఫ్యామిలీ ఖచ్చితంగా కళ్యాణ్ పెడతారు అనుకుంటున్నాం. తర్వాత సరికి భరణి గారి ఫ్యామిలీ ఖచ్చితంగా కళ్యాణ్ పెడతారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి తెలియాలి కాబట్టి. దాంతోపాటు సుమన్ శెట్టి ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వచ్చేసి డైరెక్ట్గా తనుజ గారికి అగనెస్ట్ పెడితే కళ్యాణే పెడతాయి. ఇలా చాలామంది కళ్యాణ్ నెంబర్ 1లో పెట్టిన తర్వాత ఆట మారే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు తనుజకి కళ్యాణ్కి రైవల్రీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హై. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో నా పొజిషన్ దాటిపోయాడేమో కళ్యాణ్, నేను ఇప్పుడు ఏదో చేయాలి అనేసి ఆవిడ ట్రై చేసినప్పుడు ఇతనికి రైవల్రీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ హై ఛాన్సెస్ అక్కడే ఉన్నాయి. నేను ఈ పాయింట్ మీకు యాక్సెప్ట్ చేస్తున్నా లేదా? ఇంకా ఎవరున్నారు కళ్యాణ్ కానీ తనుజ కానీ పెట్టేవాళ్ళు? సంజన గారి ఫ్యామిలీ ఎవరిని పెడతారు? ఖచ్చితంగా వాళ్ళు కళ్యాణే పెడతారు. ఎందుకంటే తను సాక్రిఫైస్ కూడా చేస్తున్నాడు, ఆవిడనే పెడతాడు, కళ్యాణే పెడతారు నేను అనుకోవడం. చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అది పరిస్థితి. ఇలా చాలామంది తనుజ ఫ్యామిలీ కంటే కళ్యాణ్ని పెట్టేది టాప్ 1లో ఛాన్సెస్ ఆర్ వెరీ హై యాజ్ పర్ మై అనాలిసిస్. రేపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడితే నన్ను మాత్రం తిట్టుకోవద్దు. దీని రకంగా కూడా కొంచెం చేంజెస్ అయ్యే అవకాశం ఉంది సీజన్కి. ఇది జరగబోయేది. ఇంక కళ్యాణ్ ఫ్యామిలీ ఎవరిని పెట్టచ్చు? ఖచ్చితంగా ఇమాన్యుల్ ఫస్ట్ పెడతారు, తనుజని పెట్టరు. ఇమాన్యుల్ ఫస్ట్ పెట్టి తనుజని సెకండ్ పెడతారు. ఒకవేళ కళ్యాణ్ పెట్టద్దంటే, లేకుంటే కళ్యాణ్ ఫస్ట్ పెట్టి ఇమాన్యుల్ సెకండ్ పెడతారు. అట్లా చేస్తారు. ఇది జరగబోయేది. ఇప్పుడు ఇమాన్యుల్ వచ్చేసరికి 3rd పొజిషన్లో అలాగే రన్ అవుతున్నాడు, సూపర్, పక్కన పెడతాం. ఇప్పుడు లాస్ట్ 3 గురించి ఒక 2-3 minutes మాట్లాడుకుని ఎండ్ చేసేద్దాం. మా ఎపిసోడ్ కూడా చూడాలి, ఎక్సలెంట్ ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రివ్యూ కోసం వెయిట్ చేయండి. మోస్ట్ అగ్రెసివ్ ఓవర్ యాక్టింగ్ నిజాలకు కక్కే రివ్యూ రాబోతుంది. మీరు చాలామంది తిట్టుకోవచ్చు కూడా. ఏంటంటే 3 ఉన్నారు. 3లో భరణి గారికి ఈరోజు పాజిటివ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్తో సేవ్ అయ్యే అవకాశాలు వెరీ హై, బట్ స్టిల్ నేను డేంజర్ జోన్ చూసుకోండి. ఎందుకు సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది అంటే,
ఈయనకు ఉండిందనలా బాండ్స్లో వచ్చింది నానా 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 ఆ బాండ్తో కంపు అయిపోయింది. భరణి గారి వైపు నుంచి లేకపోయినా ఆ వైపు నుంచి ఎక్కువ నానా 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 అనడం, వీటి ఎఫెక్ట్ ఆయన గేమ్ దెబ్బ తీసుకుంటూ వచ్చింది. అంటే ఆ బాండింగ్ ఎంత క్రియేట్ అయిందంటే ఈరోజు అంత పాజిటివ్ అవుద్దన్నానికి ఎగ్జామ్ అంటే ఆ కూతురు కానీ కూతురు నానా అని పిలుస్తున్నది ఎక్కువ వైరల్ అయింది. అలాంటి నిజమైన కూతురు కన్న కూతురు ఈరోజు హౌస్లోకి వచ్చి ఆవిడ చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతారు. ప్రోమోకే ఫిదా. ఏరా నాయన అంత ప్రేమగా అంటే నాకు తెలుసు కూతురు ప్రేమ ఎలా ఉంటుందో, నా చిన్న కూతురుని చూస్తేనే అర్థమైపోయింది. మా కూతురు ఏమంటుంది తెలుసా, కూతురు ప్రేమ ఎలా ఉంటుంది నాకు ఎగ్జాంపుల్. నా కూతురికి గట్టిగా 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 5 కూడా కాదు. ఏమంటుంది తెలుసా, రోజు స్కూల్కి ఉదయం నేను వదిలిపెడతాను, సాయంత్రం నేను తీసుకొస్తాను, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాఫ్ అన్ అవర్ మెయింటైన్ చేస్తాను, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తాను, స్లోగా వస్తాను, నాకు ఇష్టం. వచ్చేటప్పుడు పోయినప్పుడు ఒకసారి ఏంటంటే ఆడుకుంటుంది మా పాప, మంచి స్కూల్ అది. 3:30కి వెళ్ళాల్సింది 3:30 కాకుండా కొంచెం లేట్గా రమ్మంటుంది. నేను ఒక్కోసారి 3:45 3:40 అట్లా వెళ్తా, లేట్కి వెళ్తా. ఇది ఎపిసోడ్ రిలేటెడ్ ఏమో, మీరు తప్పుగా అనుకోద్దు. కొంచెం లేట్కి వెళ్తుంది అనుకోండి, ఎర్లీకి వెళ్తే లేట్గా రమ్మన్నా కదా డాడీ అని అంటది. లేట్కి వెళ్తే ఏ డాడీ లేట్గా అంటే మరీ లేట్గా వచ్చావు డాడీ అంటే సారీ అమ్మ అంట. మొన్న ఒకరోజు సారీ అమ్మ అంటే దీనికి ఎందుకు డాడీ సారీ, నీకు వర్క్ ఉంటుంది కదా డాడీ, బిగ్ బాస్ వీడియోలు చేయాలి, డబ్బుల కోసమే కదా డాడీ, నా కోసమే కదా డాడీ అనేది. కూతుర్లు అలా అర్థం చేసుకుంటారు మా చిన్న వయసు నుంచి. కూతుర్లు మామూలు విషయం కాదు, కూతుర్లు నెక్స్ట్ లెవెల్ అరాచకం వాళ్ళు. నాకు మా కూతురు గురించి మాట్లాడితేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కూతుర్ల ప్రేమ అలా ఉంటుంది. అలాంటిది ఆయనకి ఆ కూతురు, సొంత కూతురు వచ్చి మాట్లాడుతుంటే నాకు ఇది పాజిటివ్ ఎపిసోడ్. ఎందుకంటే నా కూతురు రిలేటెడ్గానే పెంట అయింది ఇక్కడ. కాబట్టి సొంత కూతురు వచ్చి మాట్లాడితే ఆయనకి ఎలివేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆయనకి పాజిటివ్ ఎపిసోడ్ ఇస్ లోడింగ్, ఆయనకు ఓట్లు పడతాయి, సేవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టిల్ ఇన్ డేంజర్ జోన్. చూసండి, ఓట్లు వేయడానికి ట్రై చేయండి. ఈ వారం మొత్తం కూడా ఆయన కూడా మిగతా వాళ్ళతో బాగానే ఉన్నాడు, ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ కూడా ఎంటర్టైనింగ్గా ఉన్నాడు. జరుగుతుంది ఓవరాల్గా, వాళ్ళని నామినేట్ చేస్తున్నాడు, వీళ్ళని నామినేట్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు పాపం. అగ్రెసివ్ నేచర్ బయటికి తీసుకొచ్చాడు. భరణి గారు ఏదో చేయాలని పుష్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఎంత ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ అయినా హర్ట్ అయినా కూడా ఆయన ఏమో ఆడడానికి ఏమో ట్రై చేస్తున్నాడు, గట్టిగా ఆడుతున్న పాపం. ప్రస్తుతానికి ఈ వారం అయితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది, ఓటింగ్ అయితే పడే అవకాశం ఉంది. ఓట్లు వేయడానికి ట్రై చేయండి. డేంజర్ జోన్. నెక్స్ట్ ఇద్దరు డేంజర్ జోన్. వాళ్ళిద్దరు గురించి చెప్పాల్సిన ఏమిలే, ఇద్దరు ఈక్వల్ డేంజర్ జోన్. వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అన్నట్టుగా. నిన్న దివ్య గారికి కొంత ఎక్కువ పాజిటివ్ ఎపిసోడ్ వాళ్ళ మదర్ వల్ల జరిగిన, అంతే నెగిటివ్ ఎపిసోడ్ కూడా తెలియకుండా చాలా మందిలో ఉన్న యాంగిల్ ఏంటంటే అది ఫేక్ స్టోరీ ఏమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. అది లేకుండా ఏం లేదు, నాకైతే అనిపిలా. కానీ సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే అలా అయి ఉండొచ్చేమో, ఇలా అయి ఉండొచ్చేమో, వాళ్ళ కూతుర్ని కవర్ చేయడానికి చెప్పుంటారేమో అనే యాంగిల్ కూడా వచ్చింది. బట్ నాకైతే అలా అనిపించలే. సో 2 యాంగిల్ ఉన్నాయి కాబట్టి హ్యూజ్ పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పలేం. 2 రకాలుగా ఉంది ఆ ఎపిసోడ్. కాబట్టి ఆవిడ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికీ కూడా ఫ్యామిలీ వీక్స్ అయినాయి, ఫ్యామిలీ వీక్లు జరిగినాయి, వెళ్తున్నారు వస్తున్నారు. ఇప్పటికీ కూడా భరణి గారు అండ్ దివ్య గారి మధ్యలో తనుజ గారి రిలేటెడ్ మాటలు వస్తూనే ఉన్నాయి. ఉదయం కూడా నిన్న అన్సీన్లో కూడా అదేదో బొమ్మ మీద పేర్లు రాసుంటే ఈవిడేదో తనుజ గారు ఏదో పిలిచారని చెప్పి అట్లా పిలవద్దని చెప్పమ్మా అనేసి భరణి గారు అంటే దివ్య గారికి చెప్పమంటే నేను ఈసారి చెప్తాను అనేసి అవడం తెలియకుండా దివ్య తనుజ అనుకుంటానే ఉండడం జరుగుతూనే ఉన్నాయి. లైవ్లో కూడా ఇష్యూలు అవుతూనే ఉన్నాయి. సో ఇది కొంచెం అది ఆగేటట్లు లేదు ఓవరాల్గా. బట్ దివ్య గారు మాత్రం ఈ పర్టికులర్ సీజన్లో ఏదైనా అనిపిస్తే స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళలో నెంబర్ 1. నువ్వు ఏదైనా అనుకో, అనిపించింది స్ట్రైట్గా మాట్లాడది. ఫాలోయింగ్ వాళ్ళు అనుకుంటాను వీళ్ళు అనుకుంటాను, ఏం కథలు. ఆవిడకి అనిపించినట్టు మాట్లాడది. స్టిల్ షీఈస్ ఇన్ డేంజర్ జోన్, హ్యూజ్ డేంజర్ జోన్. వాళ్ళ అమ్మ వచ్చి కాపాడింది అనేసి నాకు అనిపించింది. బట్ చెప్పలేం, డేంజర్ జోన్లో అయితే ఉండొచ్చు. కొంచెం స్లైట్ ఎడ్జ్ ఎవరికి ఉంటుంది అంటే నాకు తెలిసి ఎలిమినేషన్కి సంజన గారికి స్లైట్ ఎడ్జ్ జెండేటట్టు ఉంది. కాబట్టి సంజన గారి ఫ్యాన్స్, దివ్య గారి ఫ్యాన్స్ గట్టిగా ఓట్లేసుకోండి. నా పర్సనల్ ఒపీనియన్ ఎక్కువ ఛాన్సెస్ సంజన గారికి. 55% సంజన గారు వెళ్ళిపోవచ్చేమో, 45% దివ్య గారు వెళ్ళిపోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది. దానికి రీజన్స్ కూడా చెప్తాను. నిన్న కూడా చెప్పాను సేమ్ రీజన్స్. సంజన గారు చేంజ్ అయిపోయారు, మంచిగా ఉంటున్నారు, అందరితో ర్యాపప్ బిల్డ్ చేస్తున్నారు, ఎమోషనల్ బాండింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ పిల్లకాయలు వచ్చినా కూడా ఆ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకుని బాగా ఉన్నారు, ఎంజాయ్ చేశారు, హ్యాపీగా తీసుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోయారు. అవతల వాళ్ళు టైం తీసుకునేటప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా 5 నిమిషాలు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా 1 minute తీసుకున్నారు. అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. దాంతోపాటు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, స్టిల్ ఎమోషనల్ డ్రామా చేయలేదు, ఫేక్ చేయలేదు, ఏమి చేయలేదు. బట్ స్టిల్ షీఈస్ గెటింగ్ లెస్ ఓట్స్. దానికి రీజన్ ఏంటంటే, ఒకటి ఇమాన్యుయల్ నామినేషన్లో ఉండడం, రెండోది పర్టికులర్ వీక్ ఆవిడికి పెంట చేసింది ఏంటంటే బిగ్ బాస్ టీమ్ రిపీటెడ్గా మీ ఫ్యామిలీ రాదని చెప్పి మళ్ళీ సాక్రిఫైజులు పెట్టి ఆవిడికి హైలైట్ అయ్యే ఎపిసోడ్లో కళ్యాణ్ హైలైట్ చేశాడు, భరణి గారిని కళ్యాణ్ హైలైట్ చేశాడు, ఇమాన్యుయల్ హైలైట్ చేశాడు. ఈవిడికంటే కూడా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు గొప్ప అయిపోయారు. అలా ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. షీఈస్ ఇన్ డేంజర్ జోన్, దివ్య గారు ఇన్ డేంజర్ జోన్, భరణి గారు ఇన్ డేంజర్ జోన్. ఇప్పుడు బిగ్ బాస్ ఇవ్వబోయే బిగ్గెస్ట్ ట్విస్ట్ ఒకవేళ ఏంటంటే నో ఎలిమినేషన్ పెట్టడం. నో ఎలిమినేషన్ పెట్టి రెండో వారం, ఈ వారం ఒక్కరోజు నో ఎలిమినేషన్ పెడితే మిగతా అంతా సాఫీగా జరిగిపోద్దేమో అనే ప్లాన్ కూడా ఉంది. 30-40% ఛాన్సెస్ ఆర్ వెరీ హై నో ఎలిమినేషన్కి. స్టిల్ మీరు ఓట్లు వేసుకోండి, అది 100% అయితే కాదు, పెట్టే ఆప్షన్ ఉంది, పెట్టొచ్చు కూడా. పెట్టి తర్వాత వారం నుంచి ఫట్ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఈ నో ఎలిమినేషన్ అనే ఆప్షన్ని ఇమాన్యుయల్ కానీ, రీతు చౌదరి కానీ ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఉండాలి, వీళ్ళ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇలాంటి వాళ్ళు పోకూడదు అనుకున్న టైంలో పెట్టే అవకాశం కూడా ఉంది.
కాబట్టి ఈ వారం సంజన గారు, దివ్య గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా హై. అది పరిస్థితి. ఓవరాల్గా నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ అలాగే కొనసాగుతున్నాడు. రోజు రోజుకి ఓటింగ్ పెరుగుతుంది. ఆ పులిహోర ఒకటే ఆపుకుంటే ఎవరు ఆపలేరు. ఇమాన్యుల్ తెలుసు, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, ఎవరు ఊహించిన దానికంటే ఓటింగ్ పడుతుంది. ఆ ఓటింగ్ ఏ రేంజ్ అంటే బిగ్ బాస్ టీముకి కూడా కాన్ఫిడెన్స్, లాస్ట్ డే వేసినా కూడా ఇమాన్యుల్ ఎలిమినేట్ కారా, ఇమాన్యుల్కి ఓటింగ్ పడుతున్నారు అని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి కూడా అంత ఓటింగ్ పడుతుంది. దట్స్ ఇట్. మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. లవ్ యూ. ఈరోజు నైట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి చూస్తారు మీరు.